అందరికీ నమస్తే. నా పేరు సురేష్. దాదాపు అందరితో పాటు అంటే ప్రముఖ జర్నలిజంలో తనకంటూ తన ప్రత్యేక శైలిని రాణిస్తూ ప్రపంచం పట్ల ఒక వ్యవస్థ పట్ల దాదాపు తెలంగాణ పట్ల ప్రత్యేకమైన ప్రేమతో పాటు తన రచయితతో తన కవిత్వంతో ఎప్పటికెప్పుడు సమాజాన్ని చైతన్యపరుస్తున్నటువంటి స్వేచ్ఛ ఈరోజు మన మధ్య లేదని చెప్పాలి. అనేక కారణాలు ఉన్నాయి. తన బలవంత మరణానికైతే పాల్పడి ఆత్మహత్య అయితే చేసుకుంది. తన ఇంట్లోనే ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ కాలనీలో తన ఇంటి వద్దనే అంటే బలవత్ మరణానికి ఉరి వేసుకొని ఫ్యాన్తో లుంగికి ఉరి వేసుకొని చచ్చిపోవడం అయితే జరిగింది, మరణించడం అయితే జరిగింది. ముఖ్యంగా తను పలు ప్రైవేట్ మీడియా ఛానళ్ళకి అయితే ఒక స్వేచ్ఛ యాంకర్ కావచ్చు. ఒక యాంకర్ అంటే దాదాపు మీకు తెలిసిందే, అంటే తనకంటూ ఒక ప్రత్యేక శైలితో ఏ వార్తను ఎలా చెప్పాలి, ప్రజలకు ఇంత మంచిగా అంటే నార్మల్గా ఉన్నటువంటి వార్తను కూడా ఇంత శైలితో తన స్టైల్తో కూడా చెప్పేటువంటి ఆకర్షించేటువంటి వ్యక్తి మన మధ్య ఈ రోజు లేకపోవడం కూడా చాలా బాధాకరం. దానికి సందర్భంగా మన హిట్ టీవీ యాజమాన్యం తరఫున వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి హైదరాబాద్లోనే తన నివాసంలో తన ఫ్యాన్కు అంటే వారు ఉంటున్నటువంటి నివాసంలో రూమ్లో ఫ్యాన్కు ఏకంగా లుంగితో ఊరి వేసుకున్నటువంటి మరణించినటువంటి స్వేచ్ఛ అంటే దాదాపు గత కొన్నేళ్లుగా తన భర్తతో విడాకులు తీసుకున్నప్పటికీ దాదాపు 13 ఏళ్ల బాలిక ఒక చిన్నారైతే తన కూతురుగా ఉంది. ఆ కూతురుతోటే తను నివాసం ఉంటున్నటువంటి చిక్కడపల్లిలో దాదాపు కొన్నేళ్లుగా ఒక స్నేహితుడితో ఒక ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి ఉండొచ్చా లేదా అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మృతదేహాన్ని అంటే రాత్రి 10:30 వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వారి ఇంటికి రెస్ట్ తీసుకోవడానికి వచ్చినటువంటి స్వేచ్ఛ దాదాపు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలో తన నివాసంలో అయితే బలవత్ మరణానికైతే పాల్పడినటువంటి స్వేచ్ఛ రాత్రి 10:30 ఆమె చనిపోవడం అయితే జరిగింది. ఏకంగా 5 ఏళ్ల క్రితమే తన భర్త నుంచి అంటే దాదాపు ఎన్నో కారణాల వల్ల తన భర్త నుంచి విడాకులు కూడా తీసుకొని తన కూతురుతోనే ఇంట్లోనే ఉంటున్నారు. ఈ మధ్యలో ఒక వ్యక్తితో ప్రేమ అంటే ఒక స్నేహితుడితో కలిసి ఉంటున్నారు. తనతో ప్రేమ ఏర్పడిందా లేదంటే ఇంకేమన్నా సహజీవనం చేస్తున్నారనే విషయం కూడా క్లుప్తంగా అయితే పోలీసులు అయితే తన విచారణలు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తన తల్లి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత తన కూతురికి మరణానికి గల కారణాలు ముఖ్యంగా చెప్పవలసిందిగా పోలీసులకైతే కోరడం అయితే జరిగింది. ముఖ్యంగా అంటే ప్రభుత్వంలో కావచ్చు, ఇటు గవర్నమెంట్ లో ఉన్నటువంటి పనిచేసినటువంటి అన్ని ఛానల్స్ లో కూడా అంటే ప్రభుత్వంలో పనిచేసినటువంటి అన్ని ఛానల్స్ లో కూడా తనదంటూ ఒక శైలిని ఒక వ్యవహార శైలిని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునైతే సాధించి ప్రస్తుతం తను టీ న్యూస్ సీనియర్ కరస్పాండెంట్ గా అయితే పనిచేస్తుంది. తన మన ఎక్స్ ఖాతాలోకి అయితే మనం వెళ్ళబోతున్నా. ఇప్పుడు ఆ ఎక్స్ ఖాతాలో కూడా సీనియర్ జర్నలిస్ట్ గాను టీ న్యూస్ తెలుగు ఆ ఛానల్కి అయితే సీనియర్ కరెస్పాండెంట్ గాను తను పనిచేస్తున్నటువంటి మహిళ ఇంతటి బలవంత్ మరణానికి గల మరణించడానికి గల కారణాలు అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే తెలుస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎప్పటికే అంటే తెలంగాణకు ఎడారిగా మారినటువంటి తన పోస్టులు చూడొచ్చు మనం. అంటే ఎప్పటికెప్పుడు తెలంగాణకు సైతం అటు జర్నలిస్టులకు అంటే ఏదైతే న్యూస్ మీడియాకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తను కవర్ చేసేటువంటి వాస్తవాన్ని మనం చూడొచ్చు. మన తెలంగాణను పరాయి శక్తులు పరిపాలన శక్తుల నుండి కాపాడుకుందాం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కూడా తన పోస్ట్ అయితే చూడొచ్చు. మన తెలంగాణ శక్తులు అది ఒకసారి చూడొచ్చు. స్వేచ్ఛ అనే అమ్మాయితో ఒక పెన్నెంతో తన పేరుతోనే తన ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా తన ఎక్స్ ఖాతాలో ఉన్నటువంటి అనేక విషయాల్లో కూడా మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి సంబంధించినటువంటి న్యూస్ ఛానళ్ళకి కూడా పనిచేసినటువంటి తాను ఎప్పటికెప్పుడు సోషల్ మీడియాలో అయితే యాక్టివ్గా ఉంటూ తన వాదాన్ని అంటే తన ప్రపంచం పట్ల తన వాదాన్ని అంటే ఏదైతే న్యూస్ ఛానల్కి ప్రపంచానికి దేశానికి ఏదైతే కావాల్సిందో తన పెన్ను ద్వారా తన రచయిత్రి కూడా కావచ్చు, ఒక పాటల ద్వారా ఒక లేఖ ద్వారా ఒక లిఖితం ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా తన ఎక్స్ ఖాతాలటువంటి తెలియపరుస్తూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. మొన్నటి దాకా కంచగచ్చిబౌలి విషయంలో ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఒక వార్తను అయితే తను ఎలా రాసిందో చూద్దాం.
ఒక తన 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 స్టైల్లో రాసింది. ఒక అక్కడ ఉన్నటువంటి జంతువులతో సహాయం చేసుకున్నటువంటి అంటే ఆ మైండ్ సెట్కి వెళ్ళినటువంటి తాను ఎంత బెదిరిపోయి ఉంటాయో కదా ఆ జింకలన్నీ, యుద్ధ భూమిలో అన్ని కోల్పోయి ఏడుస్తున్న పసిపిల్లల. చూడండి, సమాజం పట్ల అంటే జీవరాశుల పట్ల అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల పట్ల అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని తను ఒక లేఖ ద్వారా, ఒక రచయిత్రి ద్వారా ఎలా వివరించిందో మనకు చూడొచ్చు. ఎంత భయమేస్తే ఆర్తనాదాలు చేసి ఉంటాయి ఆ నెమళ్ళన్నీ. ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో శత్రువులు ఆకస్మిక దాడిలా. మనిషి భాష రాదేమో కానీ మనిషి మనుగడకు ప్రకృతి ఇచ్చిన వివరాలు ఆ జీవాలు, ఆ వరాలంటూ కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి లేఖ తన రచయిత్రి ద్వారా, తన రచయిత ద్వారా అయితే మనకైతే తెలుస్తుంది. అందులో చూడొచ్చు తన ఎంత గొప్ప రచయిత్రియో, ఎంత పెద్ద పోయేటో కూడా మనకు తెలుస్తుంటుంది. నెమలి అంటే పురువిప్పిన నాట్యం బదులు ఆ ఆర్తనాదాలే వినిపిస్తాయేమో. అంటే అక్కడ ఉంటే కంచె గచ్చిబోలినటువంటి భూముల సమస్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లని నరికేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నెమలను కూడా ఎంత బెదిరిపోయి ఉంటాయో, అక్కడ ఉండే జింకాలు ఎంత బెదిరిపోయి ఉంటారో, అక్కడ ఉన్నటువంటి గడ్డి పోచ కూడా కనిపించినా కూడా జింకలు కన్నీళ్లు వెంటబడతాయేమో అని చెప్పేసి కూడా తన వ్యవహార శైలిని కూడా ఈ కవితలో రాసినటువంటి అది చూడొచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళు బలవంతంగా విధ్వంసం చేస్తున్న చెట్లను, చెరువులను, వన్యప్రాణులను మాయం చేసే కుట్రలను చేస్తున్న తరపు చూడొచ్చు. మీదికి వెళ్తున్నప్పుడు లాఠీ దెబ్బలు తింటున్నారు, గొంతెత్తి నినదిస్తున్నారు. ఇలా తనకు అంటే ఆ గచ్చిబోలినటువంటి భూ సమస్యల మీద పోరాడినటువంటి విద్యార్థులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, అంటే జీవం పట్ల ప్రేమించినటువంటి జీవ ప్రేమికులు కావచ్చు, ఆ అపోజ్ ని వ్యక్తం చేస్తుంటే పోలీసులంతా కూడా వాళ్ళని చెల్లాచెదరం చేసినటువంటి ఆ గొంతెత్తి వాళ్ళతో పాటు మేము ఉన్నామంటూ కూడా ఈ వార్త అయితే మనకు వస్తుంది. దీంట్లో తన పర్సనల్ ఎక్స్ ఖాతాలో అయితే పోస్ట్ అయితే చేసింది. మా ప్రియమైన వన్యప్రాణులారా, ప్రభుత్వ కుత్తాంతాలకు బెదిరిపోవద్దు, చెదిరిపోవద్దు. మీ ప్రాణాలకు మా ప్రాణాలను అడ్డు పెట్టైనా మిమ్మల్ని కాపాడుకుంటాం అనే ఒక కీలకమైన వార్తను కూడా మనం చూడొచ్చు. సేవ్ HCU, సేవ్ బయోడైవర్సిటీ, సేవ్ తెలంగాణ, షేమ్ ఆన్ కాంగ్రెస్ అంటూ కూడా ఈ యొక్క తన వాదాన్ని కూడా గట్టిగా అంటే దాదాపు తన వాదాన్ని కూడా పలికినటువంటి స్వేచ్ఛ ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం అంటే చెప్పాలి. చూడొచ్చు అంటే ప్రజలకు అంటే జీవితంలో ఉన్నటువంటి అంత సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ఈ బలవంతమనం అంటే ఈ చనిపోవడం, ఈ సూసైడ్ అనేది చాలా ఒక పిరికి పందలు చేసేటువంటి కార్యాచరణ అంటూ కూడా చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తను మరణానికి గల ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ పోలీసులు దాన్ని క్లుప్తంగా వివరించి మనకు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ గాంధీ హాస్పిటల్లో తన బాడీని మార్చరీకి తీసుకున్నటువంటి అధికారులు అనేక కోణాల్లో కూడా పరిశీలించి మనకు ఏదైతే వాస్తవమో అది చెప్పే విధంగా అయితే వార్త వస్తుంది. అయితే దాదాపు వన్యప్రాణులను ప్రేమించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, జర్నలిస్టులు అంటే ఇన్ని రోజుల కాలంతో పాటు తను సహోద్యోగిగా పనిచేస్తున్నటువంటి అంత జర్నలిస్ట్ అంతా కూడా మిత్రులు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతిలోకి అయితే వెళ్ళిపోయారు. ఎందుకంటే రోజు పొద్దున్న లేస్తే మాతో పనిచేసినటువంటి స్వేచ్ఛ ఈ రోజు మమ్మల్ని గుడ్ మార్నింగ్ అంటూ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, గుడ్ ఈవినింగ్ అంటూ పలకరించబోదేమో అని చెప్పేసి దాదాపు ఆ మైండ్ సెట్లో ఉంటారు. ఇప్పటికీ తన సహాయంతో మేము ఎంతో మంది తను ఇన్స్పైర్గా ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్గా తీసుకొని తను పనిచేసినటువంటి వ్యవహార శైలిని, తన స్టైల్ని మేము ఇమిటేట్ చేస్తూ మేమంతా తనతో నేర్చుకున్నాము అంటూ కూడా తన ఫాలోవర్స్ అయితే దాదాపు అంత బాధ, ఒక శోక సంద్రంలో అయితే నిలిచిపోయానని చెప్పవచ్చు. ముఖ్యంగా తన మరణానికి గల అనేక కారణాలైనా ఉండొచ్చు కావచ్చు, సమస్యలకు అంటే తన నిత్య జీవితంలో ఎవరికి మాత్రం సమస్యలు ఉండవు, కానీ సమస్యకు పరిష్కారం ఏదన్నా ఆల్టర్నేట్ గా చూడాలి తప్ప ఈ మరణం అంటూ అంటే ఈ మరణం సత్యం కాదంటూ కూడా అనేక ట్విట్టర్ ఎక్స్ ద్వారా అయితే మనకైతే వస్తున్నటువంటి సందర్భం. అయితే ఈ మరణానికి గల ముఖ్య కారణాలు ఏంటి, అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసినటువంటి సందర్భం. అనేక కోణాల్లో కూడా మరిన్ని సమాచారం కూడా మనము త్వరలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.